ఈ రోజు మోడీ సార్ పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ని సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఈ విజిట్ లో మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను. మోడీ సార్ ఫోటోగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ లో MiG-29 ఎయిర్ జెట్ S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అబ్జర్వ్ చేశాను. ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా? రీసెంట్ ఒక ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ PM ప్రగల్భాలు పలుకుతూ మేము ఇండియా S-400 ఆదంపూర్ లోని ఎయిర్ బేస్ మిసైల్ సిస్టమ్ ని ధ్వంసం చేశాము, దాంతోపాటు MiG-29 ఎయిర్ జెట్ ని కూడా ధ్వంసం చేశామని ప్రగల్భాలు పలికాడు. మనం విజయం సాధించామని చెప్పి జనాల ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేశాడు. కానీ ఈ రోజు ఒక్క ఫోటో ఆయన నడుస్తూ వస్తుంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రగల్భాలు మాత్రమే పలికింది. అన్ని తప్పుడు ఇన్ఫర్మేషనే, ఒక్కటి కూడా నిజం లేదు. మన ఇండియా ఈక కూడా పీకలేకపోయింది. అది ప్రపంచానికి అర్థమై ఉంటుంది. ఈరోజు మన మోడీ సార్ ఫ్రంట్ నడుస్తొస్తుంటే వెనకాల మిసైల్స్ కానీ ఎయిర్ జెట్స్ చూసినప్పుడు అందరికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇంకొకటి, ఈ విజిట్ ప్రత్యేకత ఏంటంటే మన జవాన్స్ కి బూస్ట్ ఇవ్వడానికి సర్ప్రైజ్ విజిట్ అయితే చేశారు మోడీ సార్. హ్యాట్స్ ఆఫ్ మోడీ సార్. సో ప్రతిరోజు సంథింగ్ స్పెషల్, మీ నుంచి ఏదో ఒక స్పెషల్ అయితే మాకు వస్తుంది. మీరే స్పెషల్. సో మీరు చేసే ప్రతి విషయం స్పెషల్. మీరు అది ఏంటంటే మా అదృష్టం అనమాట. అండ్ మీరు పిఎంగా ఉన్న టైంలో మేము ఇక్కడ ఉండడం అనేది చాలా స్పెషల్. అండ్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. దానికి చాలా కారణం మీరే. సో హ్యాట్స్ ఆఫ్ టు మోడీ సార్. అండ్ పాకిస్తాన్ ప్రగల్భాలు నమ్మకండి. ఎవరైనా సరే పాకిస్తాన్ ఏంటంటే చెప్పేదాన్ని అబద్ధాలే. ఏదో ఒకటి చేసి మేము ఇండియా మీద గెలిచాము, ఇండియాని దెబ్బతీసాము అని చెప్పడానికి మాత్రం ఎలాంటి అబద్ధ ప్రచారం అయితే చేస్తున్నారు. పిఎం లాంటి వాడే మన మీద భయపడి అబద్ధాలు చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయాడంటే మన ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉంది. మోడీ సార్ దెబ్బకి పాకిస్తాన్ అబ్బా, ఇది నిజం అనండి. సో ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని మీ క్లారిటీ అంటే చెప్పాలని చాలామంది తెలుసుండొచ్చు. తెలియని వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందని చెప్పి మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ప్రస్తుతానికి జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.